ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ మన నిజ జీవితంలో కనిపించేటువంటివి, అవసరమైనటువంటివి అనేక అమూల్యమైన సత్యాలను పౌలు గారు ఎఫెసీ సంఘానికి వివరిస్తూ వస్తూ ఉన్నాడు. మరి అవి మానవ జీవితానికి, మన జీవితానికి, నేటి జీవితానికి కూడా మరి ఎంతో విలువైనటువంటి మాటలు అవి. సో వాటిని మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. ప్రియులైన పిల్లలు, హల్లెలూయా, ఇష్టమైన పిల్లలు, దేవుని పోలి నడుచుకోండి, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోండి, దేవుని మహిమార్థంగా నడుచుకోండి. చూడండి, దేవుని పోలి నడుచుకోవటం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏది చేసినా తండ్రి నాకు చెప్పిన దాని ప్రకారం, తండ్రి చిత్త ప్రకారమే, తండ్రి నాకు తెలియజేసిన ప్రకారమే నేను చేస్తూ వచ్చానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. తండ్రి చిత్త ప్రకారమే నేను చేశాను, తండ్రి చిత్త ప్రకారమే అంటుంటాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి మరి 33.5 సంవత్సరాలు జీవించారు. పరిచర్య ప్రారంభించడానికి మరి ముందు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొంది ఆ యొక్క నదిలోంచి, యోర్దాను నదిలోంచి పైకి వస్తున్నప్పుడు అక్కడ ఆకాశం నుంచి ఒక స్వరం వినపడటం అందరూ విన్నారు. ఏమిటా స్వరం అంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని చాలా స్పష్టంగా అద్భుతమైనటువంటి స్వరం అక్కడ వినపడటం మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. అలాగే మనం కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, మీరు ప్రియులైన పిల్లల వలె, ప్రియమైన బిడ్డల వలె దేవుని పోలి నడుచుకునండి. దేవుడు ఎలాగైతే తండ్రికి విధేయుడిగా, తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపిస్తూ నడుస్తూ వచ్చాడో, మరి యేసుక్రీస్తు ప్రభువారికి అంట ఏ నామమైనా సరే ఆయన నామం కంటే గొప్పది కదనమాట. అన్ని నామాల కంటే పైనామం యేసు నామం. హల్లెలూయా. భూలోక రాజ్యంలో ప్రతి మోకాలు యేసు నామను వంగవలసిందే. ఎందుకని అలా జరిగినది అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి ప్రియ కుమారుడిగా జీవించాడు. తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈ రోజున మరి దేవుడు నీ గురించి, నా గురించి అటువంటి సాక్ష్యం చెప్పగలుగుతాడా? ఇదిగో ఈ బిడ్డ, ఈమె నా ప్రియ కుమార్తె. హల్లెలూయా. తండ్రి చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఇష్టం లేకపోయినా సరే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటుంటాం. గెస్తిమైన తోటలేసి ప్రార్థన, తండ్రి ఈ పాత్రను తొలగించు, ఈ యొక్క శ్రమను తొలగించు, కానీ నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నీకు ఏది ఇష్టమో దాన్నే చెయ్యి, నా ఇష్టం వచ్చినట్టు కాదు అంటూ ఉన్నాడు. అలాగే ఈ రోజున మనం ఇది కావాలని ప్రేయర్ చేస్తాం. ఒకవేళ అది జరగలేదనుకో, వెంటనే దేవుని మీద కోపం ఇస్తూ ఉంటుంటాం. మన జీవితంలో ఏది జరగాలో, ఎలా జరగాలో దేవుడు ఆల్రెడీ నిర్ణయం చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవా ఈ విషయంలో నీ చిత్తాన్ని నేను కనిపెడుతూ ఉన్నాను, కాబట్టి నా పట్ల నువ్వు ఉన్నతమైన ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు, కాబట్టి యేసయ్యా నా జీవితంలో నువ్వు చేసిన ప్రణాళిక నెరవేర్చబడటానికి నన్ను అనుకూలపరిచినందుకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నేను రిసీవ్ చేసుకునేటువంటి స్థితిలోకి నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు యేసయ్యా. ఆమేన్. చూసారా, గమనించాలి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో పెద్ద బిల్డింగ్ కడతారు, 20, 30, 40, 50 ఫ్లోర్లో. సో ఆ ఫ్లోర్లో నువ్వు పెద్ద బెడ్ కొన్నావు. ఆ బెడ్ని పట్టుకెళ్ళడానికి లిఫ్ట్ని పెంచరు, ఇంకా లిఫ్ట్ని పెంచలేరు. లిఫ్ట్లోకి ఈ బెడ్ సరిపోవట్లేదంటే ఎక్కడికక్కడ స్క్రూలు ఇప్పి ఆ లిఫ్ట్లో సరిపోయేలాగా బెడ్ని సర్దుబాటు చేస్తారు, అంతే కదా. లేకపోతే పెద్ద పరుపు కొన్నారనుకోండి, దాన్ని ఏం చేస్తారు, రోల్ చేస్తారు. అంటే ఆ యొక్క లిఫ్ట్కి అనుకూలంగా వస్తువులు మారుస్తారు తప్ప ఈ వస్తువులకు అనుకూలంగా లిఫ్ట్ని పగలగొట్టి పెద్ద చేయరు ఎప్పుడు కూడా. అలాగే మన ఇంటిలో కూడా అది ఆ వస్తువు వెళ్తలేదంటే ఆ ఇంటికి అనుకూలంగా వస్తువును మార్చుకుంటారు, కానీ వస్తువుకు అనుకూలంగా ఇంటిని మార్చుకోలేము మనం. అలాగే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశానికి అనుకూలంగా నిన్ను నువ్వు మరుచుకోవాలి. హల్లెలూయా. అలాగని చెప్పేసి అలాగన్నారు కాబట్టి ప్రభా నీ చిత్తం అయితే చేయి, లేకపోతే లేదు, అలాగని ప్రతిదానికి అలాగ అప్లై చేయడం కాదు. దేవుని చిత్తం కూడా తెలిసి ఉండాలి నీకు కొన్ని విషయాల్లో. అమ్మ అన్నం పట్టి ఆహారం వండి పెట్టి నీకు టేబుల్ మీద పెట్టినప్పుడు, అమ్మ నీ చిత్తం అయితే భోజనం పెట్టానంటే ఎలా ఉంటుంది?
అక్కడ తెలిసిపోతుంది, నువ్వు తింటాకే భోజనం వండి పెట్టిందమ్మా, అక్కడ తినాలి. అలాగే దేవుడు ఉద్దేశాలన్నీ కూడా నీ పట్ల ఎలా ఉన్నాయో నువ్వు గ్రహించగలగాలి. నువ్వు ఏలుబడి చేయటం దేవుని ఉద్దేశం, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. 1 తెస్సలోనికై 5:18 ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పడం దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి విషయంలో అంటే ఏంటి? నీ జీవితం గందరగోళంగా ఉంది, అయినా కృతజ్ఞతలు చెప్పు. ఎలా చెప్పగలుగుతాం? ప్రభువా, ఈ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఈ యొక్క ప్రతికూల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ దీన్ని నువ్వు అనుకూలంగా మార్చగలిగిన దేవుడు, ఈ సమస్యకు మించిన పరిష్కారం నీ దగ్గర ఉన్నది. కాబట్టి యేసయ్య నీకు స్తోత్రం, నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలట. నీ పరిస్థితిని బట్టి కాదు, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే కృతజ్ఞతలే చెప్పాలి. నీ పరిస్థితి బాగుండే కృతజ్ఞత, బాగోకపోతే బాధ వ్యక్తం చేయమని లేదు అక్కడ. ఏ సమయమైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే స్తుతి పాడాలంట, కృతజ్ఞతలు చెప్పాలంట. హల్లెలూయా. ఇటువంటి సిచ్యువేషన్లోకి ఎప్పుడైతే విశ్వాసి వెళ్ళగలుగుతారో, ఇటువంటి ఆలోచనలోకి విశ్వాసులు ఎప్పుడైతే నడవగలుగుతారో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. నిందలాగా అనిపించదు, అవమానంలాగా అనిపించదు, బాధలాగా అనిపించదు. ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్తూ ఉన్నావో డామినేట్ చేస్తుంది. హల్లెలూయా. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్. ఆ వెపన్ నీ చేతిలో ఉన్నప్పుడు ప్రతి సమస్య తల వంచవలసిందే. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ప్రతి సమస్య కూడా తల వంచవలసిందే. ఎటువంటి సమస్య అయినా సరే నీకు తల వంచవలసిందే. ఎప్పుడు? కృతజ్ఞతలతో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్. కాబట్టి గందరగోళంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, గాఢంధకారంలో నువ్వు నడుస్తూ ఉన్నావు, ఏ విధమైనటువంటి పరిస్థితులు నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే థ్యాంక్ యూ జీసస్. ఈ గందరగోళం నాకు అర్థం అవ్వట్లేదు, ఈ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు నీ గురించి తెలిసేసా. ఈ యొక్క పరిస్థితి ఎలా వెళ్ళాలో నాకు తెలీదు, ఈ సిచ్యువేషన్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలీదు, ఈ నిరుద్యోగ సమస్యను నేను ఎలా జయించాలో నాకు తెలీదు, ఈ యొక్క వివాహ విషయంలో ఏ స్టెప్ తీసుకోవాలో నాకు తెలీదు, మరి ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఏం చేయాలో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పమన్నా నువ్వు అలా చేయడం నీ చిత్తమన్నావు. ఈ పరిస్థితుల్లో నీ చిత్తం ఏంటి నాకు తెలియదు, కానీ అర్థమవుతుందా? ఈ యొక్క సిచ్యువేషన్లో నీ చిత్తం నాకు తెలియదు అని మీరు అనొద్దు. ఏంటి తెలుసా? ప్రతి విషయం మనందులో కృతజ్ఞతలు చెప్పడం దేవుని చిత్తం అంట. కాబట్టి నీకు గాఢంధకారం ఉంది, గందరగోళం ఉంది, ఆలోచన ఏమీ రావడం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు, అప్పుడు నువ్వేం చేయాలంట? కృతజ్ఞతలు చెప్పాలంట. ఎందుకంటే ప్రతి విషయమునందును ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఇలా చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం, మీ విషయంలో దేవుని చిత్తం. కాబట్టి అక్కడ పరిస్థితి నీకు అర్థం కావట్లేదు, ప్రతికూల పరిస్థితులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి, అంధకారం, అయోమయం, మరి ఆందోళన, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎస్ చెప్పాలా, నో చెప్పాలా, అలా చెప్పాలా, ఇలా చెప్పాలా, అర్థం కాని పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు థ్యాంక్ యూ జీసస్, ఈ పరిస్థితికి మించిన దేవుడు నీవు. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ పరిస్థితి ఎలా ఉన్నా సరే నిన్ను స్తుతిస్తున్నాను యేసయ్యా. ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు అవ్వచ్చు, నాకు ఇది గందరగోళం అవ్వచ్చు, అయినా సరే నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే సమస్తము సమకూడి మేలు చేసే దేవుడు. హల్లెలూయా. లేదు బ్రదర్, టైం అయిపోతుంది, ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోయినా పర్లేదు, ఎక్స్పైర్డ్ అయిపోయినా పర్లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోయి రోజులు గడిచించినా పర్లేదు, నువ్వు దేవుని మహింపరుస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అవునా? ఎలా? లాజరు జీవితంలో చూసినట్లయితే చనిపోయినటువంటి రోజులు గడుస్తూ ఉన్నాయి. 1, 2, 3, 4 చూసారా? 72 గంటలు దాటేసింది. హోప్లెస్, కుళ్ళు కొంపు కొట్టే బాడీ స్థితిలోకి వచ్చేసింది, ఇంకా కొంపు కొడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? స్తుతించు, మహిమపరచు. నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు చూడవలసింది కుళ్ళిపోయిన బాడీని కాదు, నువ్వు చూడవలసింది నీ నిరుత్సాహ పరిస్థితులు కాదు, నువ్వు చూడవలసింది నీ కప్పుల సమస్యను కాదు, నువ్వు చూడవలసింది గందరగోళం ఉన్న జీవితాలు కాదు, నువ్వు చూడవలసినటువంటిది అక్కడున్న పరిస్థితులు కాదు. హల్లెలూయా. ఫైనల్ చూడాలి. నువ్వు దేవుని మహిమను చూడాలి. నీ పరిస్థితి ఎలాగున్నా, నీ జీవితం ఎలాగున్నా, నువ్వు ఎంత గందరగోళంలో ఉన్నా కానీ నువ్వు చూడవలసింది మాత్రము ఫైనల్ జీవాన్ని చూడాలి, అద్భుతాన్ని చూడాలి, దేవుని మహిమను చూడాలి. ఆమేన్. అందుకనే దేవుడు ఏం చెప్తాడంటే, నన్ను మహిమపరిచేవారు నేను మహిమపరిచేస్తాను, నన్ను గణపరిచేవారు నేను గణపరిచేస్తాను. ఆమేన్. సింపుల్ ప్రియులారా,
మీ జీవితంలో ఏ సమస్య గుండా మీరు వెళ్తున్నప్పటికీ మీరు చేయవలసింది ఏంటంటే దేవుని స్తుతిస్తూ కూర్చోండి. ఈరోజు అనేక మంది జీవితాలు బయటపడ్డా కానీ సింపుల్ ఏంటి తెలుసా, థ్యాంక్ యూ చేసి చెప్తూ కూర్చుంటున్నారు. వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియదు. ఏం తెలియకపోయినా పర్లేదు, నువ్వు దేవుని కనపరుస్తూ కూర్చో, దేవుని స్తుతిస్తూ కూర్చో, దేవుని మహింపరుస్తూ కూర్చో. ఆటోమేటిక్గా ఏది ఎలా జరగాలో అది రాంగ్ అయినా సరే మంచి చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అది చెడైనా సరే మంచిగా మారుస్తుంది దేవుడు ఎప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు. 1 తెస్సలోనికై 5:18 ప్రకారం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఇలాగ చెడు యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తమైనదే. దావీదు తప్పు చేశాడు, బెత్షెబా విషయంలో తప్పు చేశాడు, పాపం చేశాడు. తప్పు కాదు, పాపం చేశాడు, భయంకరమైన పాపం చేశాడు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించాడు, ప్రార్థించాడు, హల్లెలూయా, దేవుని స్తుతించాడు, దేవుని కనపరిచాడు, తన యొక్క దోషాలన్నింటిని ఒప్పుకున్నాడు. హల్లెలూయా, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చూసినట్లయితే అందరూ బిడ్డ చనిపోయాడు అన్నది మాత్రం చూస్తారు, కానీ అదే బెత్షెబా కడుపున సొలొమోను పుట్టాడన్న విషయాన్ని మనం గమనించాలి. లోకంలోని జ్ఞానవంతుడు పుట్టాడు. ఏ తప్పిదాన్ని అయితే చేశాడో దావీదు, ఎక్కడైతే తప్పు చేశాడో, ఎవరి విషయంలోనైతే తప్పు చేశాడో అదే తప్పిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు చూస్తారా ఏం చేశాడు దేవుడు? తప్పే, దాన్ని ఒప్పుకోలేదు దేవుడు. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఆమేన్. దావీదు చేసినటువంటి తప్పును ఒప్పుకున్న వెంటనే దేవుడు కనికరం చూపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే నింద, ఎక్కడైతే అవమానం, ఎక్కడైతే దుఃఖం, ఎక్కడైతే బాధ అనిపించాడో అదే ప్లేస్లో వండర్ఫుల్ అద్భుతమైన కొడుకునిచ్చాడు, సొలొమోను ఇచ్చాడు. బెత్షెబా విషయంలోనే పాపం చేసి నరకయాతన అనిపించినటువంటి దావీదు జీవితంలో ఆ బెత్షెబా ద్వారానే అద్భుతమైన జ్ఞానవంతుడైన గొప్పవాడైన తన తర్వాత రాజ్యాన్ని లేనటువంటి రాజుని, సొలొమోను రాజుని, హల్లెలూయా, ఇప్పటికీ స్కూల్ పుస్తకాల్లో కూడా ఉంటుంటుంది సొలొమోను గురించి. అంతటి గొప్ప వ్యక్తిని ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటున్నారు? తన సొంత భార్యకు పుట్టలేదు, బెత్షెబాకు పుట్టాడు. యూరియా భార్య అయినటువంటి బెత్షెబా విషయంలో తప్పు చేసినటువంటి దావీదు యూరియాని చంపించి అతని భార్యని ఇతని భార్య చేసుకున్నాడు. పొరుగు అని ఏది ఆశించకూడదంటే ఆశించాడు. దేవుడు ఆజ్ఞలు తిరస్కరించాడు. ఆజ్ఞాతిక్రమే మహాపాపం చేశాడు, తప్పిదం చేశాడు, మోసం చేశాడు. దానివల్ల వచ్చిన ఫలితాన్ని చూశాడు. పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. హల్లెలూయా. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, అద్భుతాన్ని చూశాడు. ఆమేన్. ఈరోజు నీ మాటలు విన్నట్టు మీలో చాలామంది ఎట్లాంటి జీవితం జీవిస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా మంచిగానే ఉన్నదా? ఎవరిని బూతులు తిట్టలేదా? మోసం చేయలేదా? అన్యాయం చేయలేదా? పర్ఫెక్ట్గా ఉన్నారా? గర్వపడొద్దు. ఇదే మనకు వచ్చింది. అస్సలు నేను ఎప్పుడు పొరపాటును కూడా తప్పు చేయలేదండి, నా జీవితం నిప్పు లాంటిది, జాగ్రత్త అంటుకుంటుంది ఎవరికన్నా మళ్ళీ. కాబట్టి నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావంటే దేవుని ఇంకా మహింపరచు, అంతేగాని గర్వపడొద్దు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట, అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, ఇప్పుడు వరకు ఉన్నావు, కానీ ఇంకా జీవితం ఉంది కదా, చాలా జీవితం ఉంది కదా. కాబట్టి ఉన్నాను అనే కంటే ఉంచాడు దేవుడు అంటే చాలా మంచిది. ఈరోజు నేను కష్టపడి స్థితికి వచ్చాను అనే కంటే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అంటే బాగుంటుంది. హల్లెలూయా. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనే కంటే దేవుడు నాకు చాలా ఆరోగ్యం ఇచ్చాడు అంటే బాగుంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో దేవుని ఇన్వాల్వ్మెంట్ చేయాలి, దేవుని యొక్క ఇన్వాల్వ్ ఉండాలి. హల్లెలూయా. సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలంట. ఇక్కడ చెప్తున్నాడు, ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి. వ్యభిచారం చేసినటువంటి స్త్రీని అమ్మ అని పిలిచాడు, క్షమించేశాడు. మనం క్షమించగలుగుతున్నామా? తప్పు చేసినటువంటి దావీదు, తండ్రి నన్ను క్షమించు, పాపం చేస్తానంటే క్షమించేశాడు. అంత మాత్రమే కాదు, క్షమించడం మాత్రమే కాదు మన దేవుడు చేసే పని, ఊహించిన ఫలితాన్ని కూడా నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఊహించిన ఫలితాన్ని కూడా ఇస్తాడు నీకు. నెక్స్ట్, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. హల్లెలూయా. చూడండి, పరిమళ వాసనగా ఉండటానికి అర్పణ, ఆయనే అర్పణ అయిపోయాడంట. నీ జీవితం సుఖంగా ఉండాలని, నీ జీవితం సువాసన కొట్టాలని, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా సరే అవి
మంచిగా ఉండాలని చెప్పేసేసి అప్పుడు సాంబ్రాన్ని ధూపం వేస్తాం మనం, ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుంది. కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటి? ఆ నిప్పుల్లో ఆ యొక్క నిప్పుల మీద పడి సాంబ్రాన్ని కాలిపోతూ ఉంది. ఆ సాంబ్రాన్ని కాలిపోతూ ఉంది, నీకు సువాసన ఇస్తూ ఉంది. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నీ జీవితంలో సువాసన రావాలంటే సమ్ వన్ హ్యాస్ పెయిడ్, ఎవరో వెల చెల్లించారు, ఎవరో సాక్రిఫైస్ చేశారు, ఎవరో ఏదో ఖచ్చితంగా నలిగితే కానీ నీ జీవితం సజావుగా సాగదు. ఈరోజు నీ జీవితం ఆశీర్వాదం వస్తుందంటే నీకోసం నీ భార్యను, నీ పిల్లలు, నీ బంధువులు ఎవరో సాక్రిఫైస్ చేస్తారు, ప్రార్థన చేసి ఉంటారో, ఉపవాసం ఉండి ఉంటారో, వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేస్తుంటారో. కాబట్టి నీ జీవితం సాఫీగా వెళ్తుందంటే ఎవరో సాక్రిఫైస్ చేశారు అర్థం. మనందరికీ యేసయ్య సాక్రిఫైస్ చేశాడు. మనందరి జీవితాలకి ఉన్న పాపాన్ని, శాపాన్ని విమోచించడానికి యేసయ్య సాక్రిఫైస్ చేశాడు, త్యాగం చేశాడు, సమర్పణ చేశాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. బలిగాను అర్పించుకొనెను, అర్పణగా బలిగా అర్పించుకున్నాడంట దేవుడు తనకు తానే. కాబట్టి మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి, ప్రేమ కలిగి నడుచుకునుడి, ప్రేమ కలిగి నడుచుకునుడి. ఎలా ప్రేమించగలుగుతాం బ్రదర్? ఎలా ప్రేమ కలిగి ఉండగలుగుతాం? ఇటువంటి వారితోటి, ఇటువంటి పరిస్థితులతోటి మనకి ఎట్లాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే నిన్ను బట్టి నువ్వు నడుచుకోవద్దు, క్రీస్తు వలే, క్రీస్తుని బట్టి నడుచుకోవాలి. హల్లెలూయా. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు, ఇవి పరిశుద్ధులకు తగినది. హల్లెలూయా. గమనించాలి, పరిశుద్ధులకు తగినది అంటే ఏంటంటే అపవిత్రంగా జీవించగల అర్థం అని కాదు అక్కడ. అవి ఏమి ఎత్తకూడదు, ఎత్తకుండా ఉండటం పరిశుద్ధులు తగినటువంటి విషయం. నీలో మరి ఇక్కడ జారత్వం ఉండకూడదు, జారిపోయేతనం ఉండకూడదు, వివాహానికి ముందు జారిపోకూడదు. నీ జీవితం పెర్ఫెక్ట్గా ఉండాలి. నా జీవితంలో చాలామంది, ఎందుకు అంత పెర్ఫెక్ట్గా ఉంటావు? ఎవరి కోసం? అంత పెర్ఫెక్ట్ అమ్మాయి వస్తుందా? అంత పెర్ఫెక్ట్ అబ్బాయి వస్తాడా? ఈ రోజుల్లోనూ, ఈ రోజులే కాదు, నిన్న నేడు నిరతం మారని దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. యుగ యుగములు మారని దేవుడు మనకున్నాడు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు, దేవుడు నీకు నమ్మకమైన వారిని నీకు ఇస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి యేసయ్యను బట్టి నేను చెప్తూ ఉన్నాను. నువ్వు మనుషుల మాటలు విని మోసపోవద్దు, నీ యొక్క నమ్మకత్వాన్ని కోల్పోవద్దు, నీ యొక్క నిజాయితీని కోల్పోవద్దు. ఎవరు చూస్తారో నీకు అందరూ ఇలాగే కదా, ఎందుకులే అని అనుకోవద్దు. యేసయ్య చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడు, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డావు, దేనికి లొంగిపడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ యొక్క కౌన్సిలరు, నీ యొక్క గైడు, నీ యొక్క CCTV అంతా యేసయ్యే. యెహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నది. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఏం చేస్తావు తెలుసా? డిసప్పాయింట్ అవ్వవు, డిస్కరేజ్మెంట్ అవ్వవు, ఎవరి వైపు చూడవు, ఎవరి మీద ఆధారపడవు, ఎవరి కోసమో భక్తి చేయు, దేవుని కోసం. దేవునికి నీకు సంబంధించిన దేవుడు నీకు ఒక జీవితం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక మరి ఏమంటారు అది ఒక లైఫ్ ఇచ్చాడు. దానిని నువ్వు జీవించి చూపించి లెక్క అప్పచెప్పాలి. 120 సంవత్సరాల జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు దేవుడు. దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడతావో, ఎలా వేస్ట్ చేస్తావో, ఎలా దాన్ని చేస్తావో, దాన్ని అంతా 120 సంవత్సరాల లెక్క నువ్వు అక్కడ చెప్పాలి. ఈ భూలోక రాజ్యం నువ్వు ఎంతకాలం జీవించావు? నియమించిన సమయానికి ముందే నువ్వు వెళ్ళిపోయేమో, లేకపోతే నీకు ఇచ్చిన సమయానంతా నువ్వు సద్వినియోగం చేసుకున్నావో, దుర్వినియోగం చేసుకుంటున్నావో. అదే మనం ముందుకెళ్తే ఇంకా ఉంటుంది. 16వ వచనంలో దినములో చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీకి సద్వినియోగం చేసుకోమన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు మీలో చాలామంది దేవుని నమ్ముకున్నారు, కానీ మీ జీవితంలో చేయవలసిన పనులు చేయలేదు, ఉండవలసిన ఉపవాసాలు చేయలేదు. చక్కగా ప్రతి నెల, ప్రతి సంవత్సరం అంతా కూడా ఆ జనవరి నెలలో ఒక అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఫాస్టింగ్ ఉండండి అని చెప్పాం, గృహకోడికలు దగ్గరలో ఉన్న అటెండ్ అని చెప్పాం. మంచిర్యాల వెళ్ళినప్పుడు నాకు చాలా అద్భుతం అనిపించింది. ఇందాక ఒక సహోదరి ఫోన్ చేసి ఎలుగెత్తిడుతూ ఉంది, నవ్వుతూ ఉంది, సంతోషపడుతూ ఉంది. ఏందమ్మా అని అంటే, అయ్యా నేను ఆ మంచిర్యాలలో మీటింగ్ వచ్చాను, నిజంగా గొప్ప అద్భుతం చేశాడు. అయ్యా మీరు వాక్యం చెప్పినప్పుడు చెప్తుంటుంటారే, నాకు పైల్స్ ఉన్నది, దేవుడు నన్ను స్వస్థపరిచాడంటే మరి మిమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు నన్ను కూడా స్వస్థపరచాలి కదా అని చెప్పి నేను ఆశతో వచ్చాను. 20 సంవత్సరాల బట్టి సమస్య, ఎన్ని మందులు వాడు ఏం చేసినా కూడా నాకు ఎప్పుడు ఈ సమస్య పోలేదు. భయంకరమైనటువంటి బ్లీడింగ్ అవుతూ ఉంది. వచ్చి
ప్రేయర్ చేయించుకున్నదామే, చేసి ప్రేయర్ చేసాం. అమ్మా ఇంకా సమస్య లేదు అని నువ్వు జీవించి ఈ రోజు నుంచి. సమస్య నాకు సంబంధించింది కాదు, ఈ సమస్య నా జీవితంలో లేదు, నేను ఆ సమస్య నుంచి బయటపడిపోయానని చెప్పి నువ్వు జీవించు. ఇక నుంచి మర్చిపో సమస్య గురించి, అసలు ఆలోచించొద్దు అంటే నమ్మిందామే. నమ్మి ఇంకా సమస్య గురించి ఆలోచించడం మర్చిపోయింది. అసలు సమస్య ఉందన్న సంగతి మర్చిపోయింది. హల్లెలూయా. అయ్యా ఇంకో సమస్య ఉంది, ఏంటంటే నాకు ఒక కోర్టు కేసులో మరి ఇరుక్కున్నాను నేను. అది 7 సంవత్సరాలు బట్టి వాయిదాలు పడతానే ఉంది, కానీ నెగ్గలేకపోతున్నానయ్యా. ఆ కోర్టు కేసు నుంచి నేను బయటపడలేకపోతున్నాను. మరి ఏంటమ్మా, నువ్వు ఫైనల్ చేయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇదే లాస్ట్ వాయిదా, మరలా ఈ వాయిదాకి నేను వెళ్ళను. సహోదరి చేత చెప్పిస్తాను ఖచ్చితంగా సాక్ష్యం. ఇదే లాస్ట్ వాయిదా, మరలా నేను ఇంకా రాను, నేను ఫైనల్ చేస్తున్నాను. హల్లెలూయా. నేను ఫైనల్ చేస్తున్నాను. కోర్టు కాదు, జడ్జి కాదు, నువ్వు చెప్పు, నేను ఫైనల్ చేస్తున్నా, మరలా ఇంకా రాను. ఇందాక ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది, నేను నెగ్గాను బ్రదర్ కేసు. హల్లెలూయా. కోర్టుకి నేను వెళ్ళవలసిన పర్లేదు. ఇంకా 7 సంవత్సరాల సమస్య నా యేసయ్య ఒక గృహ కొడుకులో పరిష్కరించేశాడు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య ఆ కోర్టు కేసుని ఈరోజు విజయం ఇచ్చేశాడు నాకు యేసయ్య. హల్లెలూయా. ఆ పైల్స్ అనే సమస్య కూడా కనుమరుగైపోయింది. చక్కటి ఆరోగ్యవంతురాలుగా నేను ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆ సహోదరి గృహంలో పెట్టించుకోలేదు కూడిక, వేరే వాళ్ళ గృహంలో పెడితే వెతుక్కుని వచ్చింది, అద్భుతాలన్నీ స్వతంత్రించుకుని వెళ్ళింది. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నీతో మాట్లాడుతున్న ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? కనీసం నెలకు ఒక రోజైనా ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థనలు పాల్పంచగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశం నువ్వు వినియోగించగలుగుతున్నావా? మరి ఇదే అనుకూల సమయం. హల్లెలూయా. ఇదే అనుకూల సమయం. ఈ సమయంలో ఖచ్చితంగా నువ్వు దేవుని విషయంలోనూ మరొక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. దేవుడిచ్చిన అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నేను ఎవరినైనా సరే నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందని చెప్పనేమని కూడా. ఏంటంటే ఎంకరేజ్ చేస్తాను వాళ్ళని. నీ నమ్మకి చెప్పి నీకు జరుగుతుంది, నువ్వు నమ్మమ్మా, నువ్వు ఇలా పలుకు, నువ్వు ఇలా చెయ్యి, సూచనలు సలహాలు ఇవ్వటం తప్ప నేను ప్రార్థన చేసిన కదా నీకెందుకు, నేను ప్రార్థన చేసిన అయిపోతుందిలే అని ఎప్పుడు భరోసా నేను ఇవ్వను. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, అందరూ వచ్చి కాళ్ళు మొక్కేస్తారనమాట. అయ్యగారు మీ వల్లే. నా వల్ల ఏంటి, నేను మనిషినే, మీరు మనిషే. దేవుడు నాకెంత అభిషేకం ఇచ్చాడు, మీకెంత అభిషేకం ఇచ్చాడు. దేవుడు నన్నెంత మరి శ్రద్ధతో సృష్టించాడు, నిన్నంతే శ్రద్ధతో సృష్టించాడు. హల్లెలూయా. అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అందరికి దేవుడు అభిషేకం ఇచ్చాడు. నువ్వు వినియోగించుకునే విధానాన్ని బట్టి నమ్ము వారి వల్ల సూచక్రియలు జరుగుతారు అని చెప్పాడు దేవుడు. నమ్ము వారి వలన. హల్లెలూయా. ప్రార్థన చేసిన వారి వల్ల కాదు, ఇక్కడ నమ్ము వారి వల్ల. నువ్వు నమ్ము, నీ వల్ల జరిగితే సూచక్రియలు, అద్భుతాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. తరం మారాలా, సిస్టమ్ మారాలా. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క శక్తి 2000 సంవత్సరాల క్రితం ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉందని చెప్పి నీ ద్వారా నిరూపించబడాలి, నీ సాక్ష్యం ద్వారా నిరూపించబడాలి, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాల ద్వారా నిరూపించబడాలి. నమ్మమని చాలామంది ఇలాంటి మన జీవితంలో ఇటువంటి కార్యాలు మనం నమ్మనటువంటి వారు ఏది పొందుకోరు. నమ్ము వారి వలన. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్ము వారి వలన. నువ్వు నమ్ముచున్నావా, అయితే నువ్వు పొందుకుంటావు. నువ్వు నమ్ముతున్నావా, అయితే నువ్వు స్వీకరిస్తావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుని నమ్మిన వారి జీవితంలో ఆయన చేసే కార్యాలు మహోన్నత కార్యాలు అనమాట. నువ్వు అడుగు ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. మీరు నాకులాగా తలంచరు, నేను మీకులా తలంచను. నా తలంపులు మీ తలంపుల కంటే గొప్పవి, ఉన్నతమైనవి. హల్లెలూయా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఈ రోజున. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఏ బంధకాలు గుండా వెళ్తున్నారు, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారు, ఏది మిమ్మల్ని నిలబడి చేస్తుందో, ఏ పరిస్థితి మిమ్మల్ని నిలబడి చేస్తుందో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే పరిశుద్ధులకు తగినది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోపత్వమే కానీ వీటి పేరుని ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. తగినది 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 అంటే ఏంటి, వాటి పేరు కూడా ఎత్తకూడదు అనమాట. అసలు వాటికి నీకు సంబంధం ఉండకూడదు అనమాట. అపవిత్రత, జారత్వము,
వివాహానికి ముందే వేరే వేరే అక్రమ సంబంధాలు కలిగి ఉండటం, ఇట్లా జారిపోవటం, ఈ జారిపోయే గుణం అసలు నీకు తగదు, అది కాదు, నీకు వాటి పేరు కూడా ఎత్తకూడదు, అది తగినటువంటి విషయం. హల్లెలూయా. ఏ విధమైనటువంటి అపవిత్రతే కానీ, అపవిత్రత, ఏ విధమైన అపవిత్రత అయినా సరే, అది చూపులో, మాటలో, ప్రవర్తన ఎందులైనా సరే, అపవిత్రత నీకు సంబంధించింది కాదు. అది దాన్ని ఊసెత్తకూడదు అసలేని. లోభత్వమే కానీ, లోభం అంటే ఏంటంటే ఉన్నదానికంటే తక్కువ. చూడండి, వాళ్ళకి కలిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి అభివృద్ధి పొందేవారు కలరంట, ఉన్నదానికంటే తక్కువ ఇచ్చి లేమిడికి వెళ్ళేవారు కలరంట. లోభత్వం అంటే ఏంటంటే పీస్ గీసి ఇస్తుంటుంటారు అనమాట. దేవుడు కానుక ఇవ్వాలని సరే, దేవుడికి ఇవ్వాలని సరే ఆలోచన చేసి 10 సార్లు లెక్క పెట్టి 2 కాగితాలు అంటుకుపోయేమో, 2 పదులు అంటుకుపోయేమో, అతుక్కుపోయేమో అని లాగి ఇది లోభత్వం అంటేనే. వెదజల్లాలి దేవునికి ఇచ్చేటప్పుడు. హల్లెలూయా. పొరపాటున 500కి వెళ్ళినా దేవునికి స్తోత్రం, మంచిదే. కాబట్టి నా జీవితంలో నేను ఇలా ఎప్పుడైతే నేర్చుకున్నానో, ఇప్పుడు దశంభాగం మనం తీస్తూ ఉంటుంటాం. 2390 రూపాయలు వచ్చింది అనుకోండి, ఎంత వేస్తాం మనం? అంతే వేస్తాం. కనీసం 300 వేయం. ఒకవేళ 500 వేస్తే ఆ బ్లెస్సింగ్ వేరే ఉంటుంది. అలా చెయ్యి మనం. ఖచ్చితంగా 2390 రూపాయలే వేస్తాం. అంతే. ఇంకా 10 రూపాయలు కూడా కలపం దానికి మనం, ఎక్స్ట్రా ఎక్కువైపోద్దేమని చెప్పి. అదే పెట్రోల్ బంక్లో చిల్లర లేదంటే వచ్చేస్తాం, ఎక్కడన్నా చిల్లర లేదంటే వచ్చేస్తాం. కానీ దేవుని సందులో మాత్రం అలా కాదు. ఎంత ఇవ్వాలో ఖచ్చితంగా అంతే వేస్తూ ఉంటుంటాం. కానీ బ్రదర్ ప్రే చేయండి, మాకు చాలా అప్పులు ఉన్నాయి, బయటపడాలి. బ్రదర్ ప్రే చేయండి, మాకు ఇల్లు కట్టుకోవాలి. బ్రదర్ ప్రే చేయండి, మా సమస్యలు తీరాలి. బ్రదర్ ప్రే చేయండి. నేను ఎవరిని విమర్శించట్లేదు ప్రియులారా, నేను ఎవరిని బాధ పెట్టాలని మాట్లాడతలేదు. కానీ మన జీవితంలో చూడండి, మన యొక్క విధానం ఎలా ఉన్నదో అక్కడే తెలిసిపోతుంది మన యొక్క మనస్తత్వం అనేటువంటిది. లోభత్వం అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు చూడండి, లోభత్వమే కానీ వీటి పేరుని ఎత్తకూడదంట. లోభత్వాన్ని పేరు ఎత్తకూడదంట, కానీ లోభత్వంలోని జీవిస్తాం. లోభత్వాన్ని ఎప్పుడు మన దగ్గర పెట్టుకుంటుంటాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలు బట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరి మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నమ్మదగిన వాడు మన దేవుడు, గొప్పవాడు మన దేవుడు, శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజున మీరు ఎటువంటి మరి ఆలోచనలు కలిగి జీవిస్తున్నారో మాకు తెలియదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ప్రియులారా, నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలం వర్ధిల్ల చేసుకుంటావంట. ఎవని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు దేవుడు. ఎందుకు ఇలా జరిగింది? అంతేగాని నేను ఎందుకు అటువంటి జీవితాన్ని జీవించాను, ఎందుకు నేను ఇటువంటి విషయంలో తప్పిపోయాను, ఎందుకు నా జీవితంలో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడి మనల్ని మనం పరిశీలించుకోం, దేవుడిని పరిశీలన చేస్తాం. ఎందుకు దేవా ఇలా చేసావు? ఎంత పెద్ద పొరపాటు అంటే మనిషి యొక్క ఆలోచన విధానం. నీ జీవితంలో జరిగిన తప్పిదానికి దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, ఎందుకు దేవా ఇలా జరిగింది? మరి నీ జీవితంలో వచ్చిన ఆశీర్వాదానికి ఎందుకు దేవా నన్ను ఆశీర్వదించావు, ఎందుకు దేవా ఈ జీవితం ఇచ్చావు, ఎందుకు దేవా ఇంత ఉన్నతమైన స్థితిలో పెట్టావు, ఎందుకు దేవా అని ఎప్పుడన్నా అడిగారా? అడగం. దేవుడు ఏది ఇచ్చినా తీసుకుంటాం, కానీ దేవుడు ఇవ్వనటువంటి శ్రమల గురించి కూడా దేవుడు అంటుంటారు చాలామంది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం గురించి మాట్లాడరు ఎప్పుడును, దేవుడు చేసిన అద్భుతాల గురించి మాట్లాడరు ఎప్పుడు కూడా. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మన జీవితంలో ఊహకందని కార్యాలు చేసే దేవుడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మదగిన వాడు ప్రియులారా. మన పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఒక ప్లానింగ్ ఉన్నది, ఒక స్కెడ్యూల్ ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది. అది నెరవేర్చబడకపోవటానికి కారణం ఏంటంటే దేవునికి ఉద్దేశానికి అనుకూలంగా నువ్వు లేవు కాబట్టి. మాస్టర్ ఒక క్లాస్ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఈ క్లాసులో ఎంతమంది పాస్ అవ్వాలి, అందరూ పాస్ అవ్వాలి, అందరికీ మంచి మార్కులు రావాలని చెప్పి ఎంతో కష్టపడి పాఠాలు చెప్పి వాళ్ళందరి చేత చదివిస్తున్నప్పుడు మాస్టర్ యొక్క ఆలోచనకు తగ్గట్టు నువ్వు పనిచేయాలి కదా. మాస్టర్ చెప్పిన ప్రతి హోంవర్క్ నువ్వు చేయాలి కదా. మాస్టర్ చెప్పినట్టు ప్రతి ప్రశ్న నువ్వు చదవాలి కదా. హల్లెలూయా. మాస్టర్కు తగినటువంటి జీవితాన్ని మాస్టర్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నువ్వు అవన్నీ చేస్తూ ఉంటుంటే అప్పుడు మాస్టర్ అనుకున్న రీతిగా ఫలితం వస్తుంది. అంతేగాని మాస్టర్ ఈ హోంవర్క్ చేయమంటే నువ్వు చేయకుండా, ఈ ప్రశ్నలన్నీ చదువుకుంటే చదవకుండా, ఈ అసైన్మెంట్ ఉంటుందంటే చేయకుండా,
ఆ ఎగ్జామ్ కంటే ముందు నేను ఒక ఎగ్జామ్ పెడతాను, దానికి బాగా ప్రిపేర్ అవ్వాలంటే ఆ ఫైనల్ ఎగ్జామ్లో చూద్దామని చెప్పి నువ్వు అశ్రద్ధ చేస్తే ఇప్పుడు చదవనటువంటి వాడు అప్పుడు ఏం చదువుతాడు? ఉట్టిగా ఎగిరిన వాడు ఆకాశానికి ఎగురుతాను అన్నట్టుగాను ఇప్పుడు చేయనటువంటి వాడు అప్పుడు ఏం చేయగలుగుతావు? ఇంపాసిబుల్ అయిపోతుంది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి వారు గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని పట్టించుకోకపోతే నీకు గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పట్టించుకోలేనట్లయితే నువ్వు గైడెన్స్ నువ్వు ఎలా తీసుకోగలుగుతావు? హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు మనకి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్న ఈ యొక్క ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ యొక్క కేవలం మొదటి 2-3 వచనాల్లోనే అద్భుతమైన సత్యం దాగున్నది. తగినది ఏమిటి? తగినదంట పేరు కూడా ఎత్తకుండా ఉండటం తగినటువంటిది. అసలు వాటి పేరు కూడా నీకు రాకూడదంట, అంత పెర్ఫెక్ట్గా ఉండడం తగినటువంటిది. కానీ పేరు కాదు కదా, జీవితమే జీవించేస్తాం, అందులో జారత్వంలో జీవిస్తాం, లోపత్వంలో జీవిస్తాం. ప్రేమ కలిగి నడుచుకోమంటే అసలు ప్రేమే ఉండదు మనకు అసలేంది. థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి వాళ్ళ చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని ప్రణాళికలు ఎప్పుడు కూడా ఉన్నతమైనవే, గొప్పవే. నాకు దేవుని చిత్తం ఏంటో అర్థం అవ్వట్లేదు అంటారా? ఏ పరిస్థితిలో ఉన్నా థ్యాంక్ యూ చేసి చెప్పు. దేవుని స్తుతించడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రతి పరిస్థితిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ సిచ్యువేషన్ ఎలాగున్నా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. సిద్ధపడతారా మరి? అలాగా అటువంటి జీవితం జీవిస్తారా? పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి జీవితాన్ని అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.